ఎక్సలెంట్ వే బుమ్రా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లనే ఆల్మోస్ట్ 300 పరుగులతోని విజయం. ఇంకొక రోజు ఆట ఉండంగానే ఆస్ట్రేలియాని మడతబెట్టిల్లు. నేను రావడానికి ముందే సిరీస్ల సగం పని ముగించినవు వే బుమ్రా. నేను వచ్చినాక కూడా అందరు గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేసిల్లంటే సిరీస్ మనదే ఇక. రోహిత్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో మన పర్ఫార్మెన్స్ ఇంతకు మించి ఉంటుంది తప్ప తగ్గనైతే తగ్గది. అడిలైట్లా అదరగొట్టాల్సిందే. బాయ్స్, ఈ మ్యాచ్కి ముందు న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్ అయిన విషయం మర్చిపోయి వీళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లో నెక్స్ట్ మ్యాచ్లో కూడా సేమ్ ఈ పర్ఫార్మెన్స్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు. అది మనం కానియద్దు. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ మనం గెలవడానికి మెయిన్ రీజన్ టాస్ గెలుచుడు. ఫస్ట్ రోజే మనం ఆల్అౌట్ అయినాక అదే రోజు మనం వాళ్ళే 7 వికెట్లు తీసినాం. ఇక సెకండ్ రోజు నుంచి పిచ్ మొత్తం బ్యాటింగ్ అనుకూలించింది. మనం గనక ఫస్ట్ రోజే ఆస్ట్రేలియా 7 వికెట్లు తీసి ఉండకపోతే మ్యాచ్. కరెక్ట్ చెప్పినావు కోహ్లీ. ఒక యాంగిల్ ఆలోచిస్తే ఫస్ట్ రోజు మనం తొందరగా అవుట్ అయినాం కాబట్టే మన బౌలర్లకి వాళ్ళ 7 వికెట్లు తీయడానికి ఛాన్స్ దొరికింది. అదే మనం అటు ఇటు చేసి ఫస్ట్ రోజు మొత్తం బ్యాటింగ్ చేసేది ఉంటే ఇక సెకండ్ రోజు మన జైస్వాల్ రాహుల్ బ్యాటింగ్ చేసినట్టు వాళ్ళ స్మిత్ లాబుషానే బ్యాటింగ్ చేస్తుండే, లీడ్ ఎక్కడికో పోతుండే, మ్యాచ్ ఉల్టా సీదా అయిపోతుండే. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు టెన్షన్ పడకుల్లి. నేను వచ్చిందంటే టాసు గెలుచుడే, మ్యాచ్ గెలుచుడే. ఆల్మోస్ట్ 44 ఓవర్లు బౌలింగ్ చేయించిండు గా కమిన్స్ నాతోని. అయినా 2 వికెట్లే పడ్డాయి. మీకు వికెట్లు పడతలేవని నాతోని గన్ ఓవర్లు బౌలింగ్ చేపిస్తావావే కమిన్స్. కనీసం నెక్స్ట్ మ్యాచ్లన్నా స్పిన్కు అనుకూలించేటట్టు చూడు పిచ్చు కొద్దిగా. మరేం చేద్దాం లయన్ బ్రో, మన పేసర్స్ బౌలింగ్ వేసి అలసిపోయిల్లు తప్ప వికెట్లు మాత్రం పడలే. అందుకే నీతోని గన్ ఓవర్లు వేపియాల్సి వచ్చింది, ఏమనుకోకు. నితీష్ తమ్ముడు, నీ డెబ్యూట్ మ్యాచ్లో నీకు క్యాప్ ఇచ్చినందుకు నా పరువు నిలబెట్టినవు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 41, సెకండ్ ఇన్నింగ్స్లో 38 నాట్అవుట్. ఇక మిగిలిన 4 మ్యాచ్లలో కూడా నీ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఇక బౌలింగ్లో కూడా 1-2 వికెట్లు తీసినావంటే నీకు తిరుగుండదు. వాస్తవానికి టెస్ట్ మ్యాచ్లలో గింత తొందరగా డెబ్యూట్ చేస్తాను నేను అనుకోలే. ఆ డెబ్యూట్ మ్యాచ్లో కూడా నా ఐడల్ విరాట్ కోహ్లీ నుండే క్యాప్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను వాషింగ్టన్ కంటే వెనక పంపించలు కాబట్టి గాయని రన్స్ కొట్టిన. కొద్దిగా ముందు పంపిస్తే ఇంకా సినిమా వేరే ఉంటుంది. పంతు, మెగా యాక్షన్లో నా ఫ్రాంచైజీలకు నువ్వు, నీ ఫ్రాంచైజీలకు నేను వచ్చినాం. కానీ మా వాళ్ళు నీకు 27 కోట్లు ఇచ్చి తీసుకుంటే మీ వాళ్ళు నన్ను 14 కోట్లకే తీసుకున్నారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. అట్లేం లేదు రాహుల్ బ్రో, నాకు కూడా బిడ్డింగ్ 20 కోట్ల కాడనే ఆగింది. కానీ మీ ఢిల్లీ ఫ్రాంచైజ్ ఆర్టీఎం కార్డు ఉపయోగించడంతోనే నా ప్రైస్ 27 కోట్లకు పోయింది. కానీ మీ లక్నో వాళ్ళు నీకు ఆర్టీఎం కార్డు ఉపయోగించలేదు. కనీసం బెంగళూరు వాళ్ళు కూడా బిడ్డింగ్ చేయలేదు. లేకుంటే నీ ప్రైస్ కూడా ఖచ్చితంగా 20 కోట్లు దాటేది. అయినా పైసలు కాదువే పంతు ఇంపార్టెంట్. మా వాళ్ళు స్టార్క్ని తీసుకున్నారు, నటరాజన్ని తీసుకున్నారు, మోహిత్ శర్మని తీసుకున్నారు. ఇక బ్యాటింగ్లో హ్యారీ బ్రూకు, జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు, వాళ్లకు తోడు ట్రిస్టన్ స్టబ్స్, ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ. చూస్తారు కదా ఐపీఎల్లో ఈసారి ఢిల్లీ తరపున ఈ కేఎల్ రాహుల్ ఆడించే ఆట. ఆక్షన్లో నన్ను ఎందుకు తీసుకోలేదా అని బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ బాధపడాలి. అవును వే రాహుల్, అసలు ఆక్షన్లకి ఆర్సీబీ స్ట్రాటజీ ఏందో ఎవ్వరికి అర్థం కాలే. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్కి, రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్కి పోయినాక నువ్వు ఖచ్చితంగా బెంగళూరుకి పోతావని అందరు ఫిక్స్ అయ్యిల్లు. కానీ వాళ్ళు నీ కోసం 10 కోట్ల దాకానే బిడ్డింగ్ చేసి ఆపేసిల్లు. వాళ్ళు నాకే కాదు రోహిత్ అన్న, మిల్లరు, మ్యాక్స్వెల్, బట్లరు ఎవ్వరికి బిడ్డింగ్ చేయలేదు. స్టార్క్ బ్రో, పోయినసారి నువ్వు కేకేఆర్ని ఫైనల్ ఎట్లా గెలిపించినావో మన ఢిల్లీని కూడా గట్లనే గెలిపియాలి. వాస్తవానికి నన్ను కూడా ఆర్సీబీ వాళ్ళు తీసుకుంటారు అనుకున్న రాహుల్, కానీ వాళ్ళు నిన్ను తీసుకోలే, నన్ను తీసుకోలే. ఇక మన ఇద్దరం కలిసి ఐపీఎల్లో దుమ్ము రేపాల్సిన టైం వచ్చింది. మార్షు, నాతో పాటు ఢిల్లీ నుంచి నువ్వు కూడా లక్నోకి వచ్చినవ్వే. 3 కోట్లకే తీసుకున్నారని ఏం బాధపడతలేవు కదా. మనం ఢిల్లీలో చేయలేకపోయింది ఈ లక్నో సూపర్ జైంట్స్లో చేసి చూపియాలి. ఖచ్చితంగా పంతు, సెకండ్ ఇన్నింగ్స్లో ఎట్లా అన్నా చూసినావు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఒక ఫ్రాంచైజీలు ఉన్నామంటే దుమ్ము లేపుడే. కోహ్లీ బ్రో, ఆర్సీబీ వాళ్ళు మళ్ళీ నన్ను టీంలోకి తీసుకున్నారు. ఇక ఫస్ట్ రోజు కెప్టెన్సీ చేసే ప్లేయర్లు ఎవరిని కూడా వాళ్ళు తీసుకోలేదు. అంటే నాకు తెలిసి నువ్వే కెప్టెన్వి ఈ సీజన్కి. ఈసారి కప్పు నమ్మదే. ప్రతిసారి ఆక్షన్లో మనం తీసుకునే ప్లేయర్లను చూసి కప్పు మనదే అని అందరు ఫిక్స్ అయ్యేటోళ్ళు, కానీ మనం గెలవలేదు. ఇక ఈసారి మనం తీసుకున్న ప్లేయర్లను చూసి ఇంకేడ గెలుతారు అనుకుంటారు, కానీ మనం గెలవాలి. అదే మ్యాజిక్. ఏం మ్యాజిక్ కోహ్లీ బ్రో, మార్క్యూ ప్లేయర్స్లలో ఒక్కరిని కూడా తీసుకోకుండా ఇంకా పంజాబ్ వాళ్ళు చూసినావా పైసల పవర్ ఎట్లా చూపించిల్లో. శ్రేయాస్ అయ్యర్కి ఆల్మోస్ట్ 27 కోట్లు, హర్షదీప్ సింగ్కి 18 కోట్లు, యుజ్వేందర్ చాహల్కి 18 కోట్లు, నేహాల్ వదోరాకు 4 కోట్లు ఇచ్చి మొత్తం ఇండియన్ ప్లేయర్స్ని ఎక్సలెంట్ సెటప్ చేసిల్లు. ఇక మార్కస్ స్టోయినిస్ని జస్ట్ 11 కోట్లకే పట్టిల్లు. గ్లెన్ మ్యాక్స్వెల్ని అయితే చీప్గా 4 కోట్లకే. ఇండియన్ ప్లేయర్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్సలెంట్ కాంబినేషన్. మీరేమో పైసలన్నీ సెకండ్ రోజుకి దాచిపెట్టుకున్నారు. ఏమవుతుందో. దాందే ఉంది రోహిత్,
సెకండ్ రోజు కూడా ఎక్సలెంట్ ప్లేయర్లు ఉన్నారు. డామినేషన్ మొత్తం మనదే నడుస్తుంది చూడు. సో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఆల్రెడీ ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిచిందని చేసినాం కాబట్టి ఈ వీడియోలో ఎక్కువ ఐపీఎల్ ఆక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. ఇక సెకండ్ రోజు కూడా ఆక్షన్ కంప్లీట్ అయినాక ప్రతి టీం మీద సపరేట్ స్పూఫ్ అయితే చేస్తా. ఇక ఆక్షన్ అయితే పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్సలెంట్ నచ్చింది. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముంబై ఇండియన్స్ కూడా ట్రెంట్ బోల్ట్తో జాక్ పాట్ కొట్టిల్లు. కానీ ఆర్సీబీ మాత్రం ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ని నమ్ముకున్నారు. కేఎల్ రాహుల్, యుజ్వేందర్ చాహల్, మిచెల్ స్టార్క్ వీళ్ళ కోసం అసలు ట్రై కూడా చేయలేదు మ్యాక్సిమం. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ని హట్ చేయాలని కాదు కానీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలంటే సగం ఆక్షన్లోనే గెలవాలి. ముందు టీంలో విరాట్ కోహ్లీ అన్న ఉన్నాడు అన్న ఒకే ఒక్క రీజన్తోనే నేను ఎక్కువ ట్రోల్ అయితే చేస్తలేను. ఇక మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.